ఒక మనిషిని బతుకున్నప్పుడే చంపడం ఎట్లాగో ఈ న్యూస్ నాకు అనిపిస్తుంది. కొన్ని అంటే కొన్ని పార్టీలుగా విడిపోయిన సోషల్ మీడియా ఛానళ్ళు ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషనో లేకపోతే ఒక వ్యక్తి మీద చెడు కల్పించాలనే మనస్తత్వంతో ఇచ్చిన వాటిని వాడు ఒక పార్టీ వాడికి సంబంధించిన నాయకునికి సంబంధించిన వ్యక్తి అయినంత మాత్రాన మిగతా వాళ్ళని క్యారీ చేయడం అనేది ఇందులో దరిద్రం. రేపు నాకు జరగవచ్చు, బీయింగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనిషిగా, రేపు టీఆర్ఎస్ మనిషి కూడా కావచ్చు. కానీ కొద్ది క్రెడిబిలిటీ పెంచుకొని వ్యక్తిత్వం తెలుసుకొని రాస్తుంటే బాగుండేది. హాయ్ అన్నలు, చూసారు కదా, మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత సహాయకులు అన్న దేవిరెడ్డి సతీష్ రెడ్డి గారి మీద తెలుగు స్క్రైబ్ అనే ఒక ఫేక్ ఛానల్ ద్వారా కొన్ని తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. మిత్రులారా, మళ్ళా చెప్తున్నాం, ఇటువంటి లంగ పనులు చేసే లంగనా కొడుకులు ఎవడు ఉన్నా కానీ బట్టలు ఇప్పి కొడతాం, ఉరికిచ్చి కొడతాం. మీకు గుద్దల దమ్ముంటే మీరు డైరెక్ట్ రాజగోపాల్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ ఢీ కొనాలి. అది వదిలేసి వాళ్ళ పిఏల మీద, వాళ్ళ అనుచరుల మీద తప్పుడు రాతలు రాసుకుంటా, తప్పుడు ప్రచారాలు చేసుకుంటా, మేము ఏదో పెద్ద పీకి కట్టలు కట్టినట్టుగా ఆడికే మేము పెద్ద గొప్పలో ఉన్న ఫీలింగ్ తోటి మీరు ఉంటుర్రు. ఎవడు దొరికినా కానీ పండబెట్టి కోస్తాం ఒక్కొక్కరిని, గుర్తుపెట్టుకోరు. యాజ్ పర్ కోమటిరెడ్డి అభిమానులుగా, రాజగోపాల్ రెడ్డి అనుచరులుగా చెప్తున్నాం. దేవిరెడ్డి సతీష్ రెడ్డి గారంటే ఇప్పటి నుంచి వెళ్ళి కాదు, గత నాకు తెలిసినంత వరకు ఒక 10-15 ఏళ్ళ నుంచి వెళ్ళి నిప్పు లాంటి మనిషి అన్న, అర్థమైందా? వారి మీద ఇటువరకు ఇప్పటిదాకా కూడా ఎటువంటి రిమార్క్ లేదు. చెత్త ముండ పడుకున్నారా, చేతగాని బాడుకోవాలరా, చేత కాకపోతే అన్ని మూసుకొని కూర్చోరా, చేతిలో గాజులు వేసుకొని కూర్చోరు. ఇటువంటి లంగా తప్పుడు ప్రచారాలు చేసిరనుకో ఒక్కొక్కరిని బట్టలు ఓడగొడితే తన్ని ఊగిన బోర్ల పడేసి అంటాం. సిగ్గులేని ముండ మీద ఒక బతుకు, మీద ఒక కథ. సిగ్గులేరా? మీ పార్టీ నాయకుడు ఏం నేర్పింటారు? ఇదే నేర్పిండారా? డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక ఇటువంటి లంగ ప్రచారాలను చేసుకుంటూ పోతే ఆకాశం మీద ఇస్తే తిరిగి మీ ముఖం మీద పడుతుంది. ఎంటికే కూడా వనుకోదు మీరు చేసే తప్పుడు ప్రచారాలకు, అర్థమైందా? గుద్దల దమ్ముంటే, మొగతనం ఉంటే మొగోళ్ళు అయితే డైరెక్ట్ రాసి చూసుకుందాం. అంతేగాని మా నాయకుడిని ముంగడ పెట్టి ఆ నాయకుని కింద పనిచేసే వ్యక్తుల మీద ఇటువంటి లంగ ప్రచారాలు చేస్తే మాత్రం మా నాయకుడు ఊకున్నా కానీ, రాజగోపాల్ రెడ్డి గారు ఊకున్నా కానీ మేము మాత్రం ఊకం. వారి అనుచరుల మీద కానీ, వాళ్ళ సహాయకుల మీద కానీ ఎవడైనా దుష్ప్రచారాలు చేస్తే, ఆడు బీఆర్ఎస్ వాడే కావచ్చు, బీజేపీ వాడే కావచ్చు, ఎవడైనా కావచ్చు, పండబెట్టి తొక్కి నారదీస్తాం కొడుకున్నారా, గుర్తుపెట్టుకోరు. ఇకనైనా సిగ్గు లజ్జ తెచ్చుకొని బతుకురు భూమి మీద. ఇటువంటి తప్పుడు రాతలు రాసి ఈ క్రెడిబిలిటీని కోల్పోయేటువంటి లంగ పనులు మాత్రం చేసుకోకరు. మొగతనం ఉంటే డైరెక్ట్ ఢీకొనరు మాతోటి. అంతేగాని మా నాయకుడి అనుచరుని మీద దేవిరెడ్డి సతీష్ రెడ్డి గారు అంటే నిప్పు, రాజగోపాల్ రెడ్డి గారు ఎంతో, సతీష్ రెడ్డి గారు అంతా, గుర్తుపెట్టుకోరు. ఇకనైనా ఖబర్దార్ బిడ్డ.